కమ్మవారి కల్చరల్ అకాడమీ ఒక నిனைవుగాన కనవుగా ఉండింది. నేను నడముறைకి వచ్చి గవర్నమెంట్లో సైలెంట్ పీపుల్ ట్రస్ట్గా రిజిస్టర్ అయ్యి దానికైనా పాన్ కార్డు గవర్నమెంట్ రికార్డు మనం ప్రాపర్ వచ్చేసా. ఇంకా మనము குறிப்பாச்சு கலபாச்சு பாக்கி நேற்று வரைக்கும் మనం ఎట్ట செய்யச்சு అనడానికి ఉండేదానికి ఒక వడివం కమ్మవారి కల్చరల్ అకాడమీ నోకమే వచ్చి మహాసంకల్పం. ఆ మహాసంకల్పం ఎందుకంటే మన బిడ్డలు నిలబెట్టే దానికోసం గవర్నెన్స్ కంపేర్ చేసి చూసుకుంటే నిన్న సాయంత్రం చూస్తే 45 దినాలు தொடர்ந்து 100 బిడ్డలు 150 బిడ్డలను పెట్టి బండి కుండి అంటే ఒక కళை వడివాన్ని వాళ్ళు చేయగలిగినారు. నిన్న అరంగేట్రం అనే పేర్ల 1000 బిడ్డలు వాళ్ళు అక్కడ ముందు పెట్టారు. ఉడవంపేట్ల గాంధీనగర్లో పెద్ద గ్రౌండ్ లో బాగా లైటింగ్ అన్ని వేసి లక్ష కణకులు సెలవు వేసి బాగా ప్రమాదం చేసినారు. వాళ్ళు దాన్ని చేసినట్టు మనం కొద్ది యోసన చేసి చూడొచ్చు. అట్లా దాని యోసన చేసి చూస్తే మన కల్చరల్ అకాడమీ ముఖ్యత్వం మనకు తెలుసు. அதாவது நேற்றுடைய சமூக அமைப்பு சிறுபான்மை అటువంటి వాళ్ళని నేను ఓన్లీ తప్పు మాట్లాడని తెలుసుకోవద్దంట ఉండే నెల నేను చెప్పాను. సిறுபான்மை ఉండే ఒక அமைப்புతోనే తాழ்తుపట్టவர் తాకపట్టவர் తగరకపట్టவர் అటంటే వాళ్ళని లేబుల్ పెట్టి ఉండే వాళ్ళ నుంచి గవర్నమెంట్ వాళ్ళని ఎదుర్కొంటే ఓటు కోసం ఏమి మాట్లాడుకుంటూ పోగొడుతున్న దాని వల్ల వాళ్ళ ఫుల్ ఫోర్స్ మనపైకి అగైన్స్ దగ్గర ఏడు ఎది ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంటాయనో ఏ మావటాల్లో ఏ జాతి లీడింగ్లు ఉంటాయనో ఏ జాతిలో ఏ బిడ్డలు లక్షణంగా ఉంటారో ఏ జాతిలో ఏ బిడ్డలు రూపనాల బిడ్డలు ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టి వాళ్ళు పెద్ద కలవరం చేసినారు. దానికి ఏం చెప్పినారు? మొదలాళి మగళే పెట్టువే మొదలాళి పెట్టువే మొదలాళి మగళే కట్టువే. దిండుకెళ్ళి దూరుకు పోసి ఉంటే కమ్మవారికి నాయుడు అనే పట్టం లేదు, మొదలాళి అనే పట్టం దా ఇద్దరు అన్నారు. కోయిల్పట్టి పైదని పోటీ ఉంటే దిండుకెళ్ళి దాంట్లోనే మొదలాళిగా పిలుస్తారు. వరదరాజు మొదలాడి, దేవరాజు మొదలాడి, కృష్ణమూర్తి మొదలాడి, కొత్తకడ మొదలాడి అట్ట నాగిరెడ్డి అనే పేరు లేదు, మొదలాళి అనే పేరు. మన ఏం చెప్పారు? మొదలాళి పెట్టువే మొదలాళి మొదలు కట్టువే. అట్లా నడిచిన దాంట్లో ఓ 2 வருஷம் 3 வருஷం తొడదు నడిచిన దాంట్లో ఓ 45 బిడ్డలు వేరే జాతికి పొడిచారు. దాంట్లో ఒక పిన్నాడు ఏం చేసినాడు? ఆర్మూర్ మిగిలిగా ఒక తప్పు నడిచిపోయా. ఆ తప్పు నుంచి ఆ పిన్నాడు జైలు బయట రాముడు కౌంటర్ సమూహాన్ని ఒక పిన్నాడు ఆర్మూర్ పోవడానికి ఒక పెద్ద తప్పు చేసేసినట్టు. ఆ తప్పు చేసిన దాని వల్ల పరిచయం నుంచి వాళ్ళ నుంచి బయట రాముడు. ఇప్పుడు అయితే వాళ్ళకి ఇళ్ళకు నడిచినే ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండే వయసు బిడ్డలు బాధ్యత లేకుండా ఉండాలి. పంట పొడిస్తే తిరిగి వచ్చినట్టు సందేహం వచ్చినే ఉండే. తప్పు నడిచినే ఉండే. శబ్దులు విని చూసినారు ముడతల దెయ్యబాధీనంగా వాళ్ళు కలై వడివాన్ని చేయలేదు. ఆ కలై వడివం ఏంటంటే వళ్ళి కుంగి వాళ్ళ పారంపర్య ముறைపడి వాళ్ళ గ్రామం దూరం తెరుకూర్తుగా ఆడికి ఉన్న ఒక విషయాన్ని వాళ్ళు పైకి ఎత్తి గ్రామం దూరం కొనిగిపోయినారు. ఆ వళ్ళి కుంగి అంటే ఒక కలై వడివం ఏడాడని ఆ గవర్నమెంట్ దాసి ఉంటారో అది గ్రామాల్లో అన్నీనే ఒక్కొక్క పేరు పెట్టి కలైకులు అటువంటి పేరు పెట్టి ఆ సమూహాలు ఉండే బిడ్డలన్నీ వళ్ళికి ఆడబెట్టేదని చూసేశారు. దాని నుంచి గవర్నమెంట్ సముదాయాల్లో అందరి బిడ్డలుగా వళ్ళికి ఆడేదానికైనా వాய்ப்பு. అప్పుడు వాళ్ళు ఏం చెప్పించారంటే వాళ్ళ తాత దేరమ్మ ఎంత పెద్ద పన్నం పెట్టి తోలికి ఉన్నారు, ఎంత పెద్ద సెల్వాంతో ఉన్నారు, వాళ్ళని ఎట్టని బతికిలేరంటే పంటగ సిరప్పును ఈ బిడ్డలకు చెప్పించి ఈ బిడ్డలు నిలబడితే మోస్తే వాళ్ళు సీరియస్ ఉంటారు. మనము యోచన చేస్తుంది మన బిడ్డలను తెరుకూతులు అట్ట ఆడబట్టి ముడచదు మన నుంచి. మన బిడ్డలన్నీ ఇంత హైజెనిక్ గా బాగా డీసెంట్ గా మనం డీసెంట్ లేదని చెప్పారు లేదు. మనదన్నీ వేరే మారి ప్యాటర్న్, హైలీ జెన్యూన్ ఉండే ప్యాటర్న్. దానికి మనం ఏం చేయాల్సిందంటే మహాసంకల్పం అటంటే ఒక విషయాన్ని మనం చేయలేదు. ఆ విషయం అందుకే అన్ని వాళ్ళని చూసిందిగా అబ్బా అమ్మకు పాదబోధ చేయండి. పాదబోధ చెప్పేటప్పుడు మనం పొడవ తెరిమి చెప్పచ్చు కదా. మన తాత పార్టీ అబ్బా అమ్మ అమెరికాలో బిడ్డ పుట్టేదానికి ఎంత దవం చేసుంటారా. ఒక పవిత్రమైన ఒక తులసి చెట్టు మారగా, ఒక వైరకెళ్ళు మారగా, ఒక రోజాపు మారగా, ఒక తామరైపు మారగా పుణ్యమైన ఒక సమూహాలను పుట్టుంటావు కొడుక. నువ్వు సాధారణమైన ఇంట్లో బిడ్డ పుట్టలేదు. నువ్వు అబ్బా అమ్మ నీకు ఎంత దూరం చేసేదానికి తయారుంటారు. మన జంటికలనే మనది జనం உள்ளது நல்லது எதுவோ அதை மட்டுமே అనుభవించు పడకేమో అనే ఒక ఐడియా మనకు ఏది ఉన్నాலும் సరే దాంట్లో హైలైట్ ఏదో ఎంత మనకుంటేది ఆ మార్గాన్ని మనం ఉండి పడకింటివి. ఆ అందరికీ వాళ్ళకు వచ్చిన బాధ్యత మనకు వచ్చిన దానివల్ల మనము ఈ కళాచార వైపును మనం ఆరంభించేసి కల్చరల్ అకాడమీ ఆరంభించి మహాసంకల్పం ఈ నేటి వరకు అందరి ఒత్తులకి తోడుగా నేను బాగా వచ్చేసాను. దానికి ఇంకా మనం ఎట్ట చెయ్యొచ్చు అటువంటి యోసన చేసేటప్పుడు ఒక 100 బిడ్డలను పెట్టి ఒక పెద్ద కళ్యాణ మండపం ఒకటి అడుగు పెట్టి దాంట్లో ఆ బిడ్డలకు ఒకటి పెట్టి ఆ బిడ్డలకైనా పూజ మురమ్మని చెప్పించాము.
చెప్పించేసి அடுத்தடுத்து మనం ఒక్కొక్క పేరెంటాల గుడికి పోయి ఆది పేరెంటాల గుడిలో ఉండే నిర్మాణులను వాళ్ళ ఆలోచన పేర్ల వాళ్ళ కలంతురయాడలని పేర్ల ఒక ఆదులు మన కల్చరల్ అకాడమీకి పుట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి ఎట్ట పదవి ఇచ్చి ఏం చేయించారంటే అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి. ఒక్కొక్క గుడికి నేను ఆ ఫామ్ ఒకటి ఉంటుంది, ఆ ఫామ్ రెడీ అయిన ఆ ఫామ్ లో అన్ని డీటెయిల్ వచ్చేస్తాయి. గుడి పేరు, పొలం, గోత్రం, పేరెంటాల పేరు, ఏడ ఉంటుంది, ఆడుంటే పొరుపాడకు ఓరు, ఆ పొరుపాడకు ఓరు దీనికి వచ్చారు, వచ్చిన వాళ్ళ ఒప్పం, ఆ ఒప్పం తోడు ఆ ఫోటో, ఇన్ని డీటెయిల్ మనం ఫైల్ చేసి పెట్టుకుంటుంటే ఇది అటనే బిరిచి వెళ్ళి పెద్దది పోయినప్పుడు తమిళనాడులో అన్ని ఏడాలో మన పేరెంటాలు ఉండాలి గమనంటాం. దిండుకల్ తిరిచి ఆ ఏరియా అటనే వచ్చేటప్పుడు కోయిలు పెట్టి సాగూరు, శివకాశి, బ్లాతికుളം, విడుదల అటనే ఇటు వస్తుంటే దిండుకల్ దాటితే పళని కొద్దిగా ఉండాలి, పళని దాటి ఉమ్మలపేట, పొళ్ళాచి కూడా ఇటుపక్క అంటే తిరువన్నామలై, సెంగం, సెంజి అటుపక్క కమ్మాలని ఉంటారు. అది ఇట్టుపోతూ ఉంటాయి. కాట్పాడి, జోరార్పేట, అరకోణం, కుడియాత్రం ఈ ఏరియాలో నిండా ఉంటారు. అది అటుపక్క మెడ్రాస్ లో మనం పోల్చుకుంటే செம்ம ఉంటాం. கோயம்புத்தூர்ல ஏரியாவில் ஸ்ட்ரென்த் உண்டாரு, அதே அளவுக்கு ஸ்ட்ரென்த் சென்னையில உண்டாரு. சென்னை முடிச்சு அட்டுப்பக்கா திருவள்ளூர் மாவட்டம் போட்டுவிட்ட மாவட்டம் முழுக்க கமாண்ட் தான். ஒரு சிலர் தான் வேற மாதிரி ఉపయోగాలు మాక్సిమం అసెట్ ఓనర్స్ పూరా మన వాళ్ళగా ఉంటాం. అప్పుడు మన స్ట్రెంత్ చూసేటప్పుడు అందిరుడుగా పెద్దదిగా అయిన స్ట్రెంత్ మనకు ఉండాలి. అయితే దీన్ని ఒక కట్టమైపు లేకుండా ఒరిగినైపు లేకుండా దీన్ని ఎట్ట బిల్డప్ చేసేది, దీన్ని ఏం చేసేది అన్నాడు. మన தலைவர்களே ఉన్నారు, వెంకటస్వామి నాయుడు మరి మర్యాదకుரிய தலைவர்களே ఉన్నారు. దానికి ముందు రాజగోపాల్ నాయుడు అనే தலைவர் ఉన్నారు. రాజగోపాల్ నాయుడు కమ్మక మగాధన సంఘాన్ని అట్నే చేసి ఏదో వాళ్ళ నుంచి గుర్తింపు చేసినారు. వాళ్ళు చేసేటప్పుడు ఈ తేవ లేకుండా ఉంటే ఆ బిడ్డలకైనా ఆపత్తు లేకుండా ఉంటే మన కమ్మ బిడ్డలకు, వయసు కూర్చున్న బిడ్డలకు ఆపత్తు లేని సమయాల్లో వాళ్ళ సంఘం ఆరంభించిన దాని నుంచి వాళ్ళది ఏదో ఒక அளவுக்கு నడిచి ముడిచే వాళ్ళది ఏదో మంచి చేస్తున్నారు. వాళ్ళని చేసిన దాని వల్ల మనం 7 పనులు నేను ఉంటాం. ముడుకు తవరట్టు తల్లిపెట్టేదానికి లేదు. ఇప్పుడు మనం ఏం చేయబోయామంటే ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీకి ప్రాపర్ నోకం మన కంటికి తెలిసి ఎట్ట செயல்படுத்தேమో అంటే దానికి ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్స్ మనదా. ஒரு ஸ்டேரிங் ఉండొచ్చు, ஒரு వీల్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఆ యంత్రాన్ని మనం తయారు చేయాలి. ఆ యంత్రం తయారు చేసేదైన బాడీ ఇప్పుడు మనం ఏం చేసామంటే அடுத்தடுத்து ఒక్కొక్క పేరెంటాల పోయి నిర్మాణం చేసేదానికి అదిని ఒక ఇంట్రో అయ్యారు కదా. కమ్మవారి కల్చరల్ అకాడమీ ఆరంభించుంటారు అంటే ఆయన తగవల్ మన యూట్యూబ్ ఛానల్ మూలంగానే కమ్మ సంగమం పుస్తకం మూలంగా చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. కేరళలో 25,000 మంది ఉంటారు. యూట్యూబ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ 6,000 பேர், అన్సబ్స్క్రైబర్ 15,000 பேர். అట్టనే అదే స్ట్రెంత్ అట్టనే పుస్తకం చదివారు, కమ్మ సంగమం పుస్తకం చదివారు. ఈ పెద్ద స్ట్రెంత్ ను మనము కరెక్ట్ ఎట్ట பயன்படுத்துకోవచ్చు అటెండ్ అనే దాని గురించిన ఆలోచన ఇవ్వడంతో మనం అయిపోయాము. அடுத்து కోయంబత్తూర్లో పెట్టి ఒక మంచి విధంగా అందరూ కూడి ముయற்சி చేసి ఒక 100 బిడలను పొందు పెట్టి అబ్బా అమ్మకు పాదం పూజ చేసి ఆ నిగచ్చిని మనం బాగా చేసి ముడి చేసి తమిళనాడులో ஒரு புற திரவம் అయిపోయింది. ఈ నిగழ்ச்சி தான் మనం ఒక గ్రామాల్లో చేయబోయాము, ఈ నిగழ்ச்சி தான் మనం ఒక గుడికాడ చేయబోయాము అటెండ్ అనే వివరాన్ని మనం ఆయనకు చెప్తూ ఉంటే అన్ని గుడుల నుండి నిర్మాణాలు మనకు వచ్చేదానికి సౌకర్యం ఉండు. ఈ నిర్మాణాలన్నీ వచ్చినా కనుక మన బాడీ పెద్దదైపోవు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ అయినా కనుక మనకి ఏం కావాల్సిన చేయొచ్చు. మనం చూసి ఇదిదా మన నోకౌట్ అయినప్పుడు మన కల్వి తిట్టడానికి ఉదవి చేయొచ్చు, చదువుకు శ్రమ పెట్టుకుంటే ఎప్పుడు ఉదవి చేయొచ్చు, అన్నవాళ్ళు చేసుకుంటే శ్రీమాన్ సుందరమని చేసుకుంటే మార్గం మరుத்துவமனையில் ఏడాడని మరుத்துவమனையில் ఎంత తల్లి మన బిడ్డలకు మన సమూహాన్ని చేరిన వాళ్ళకు మరుத்துவம் నేను కై కెట్టాలని ఉండాలి. దాన్ని సింప్లిఫై చేసి అందరికీ మరుத்துவம் సాధారణ గురుకులు అటెండ్ మార్గం ఒక తిట్టాన్ని మనం కొనుక్కి రావాలా. పల విషయాలు ఉంటాయి. అన్నవాళ్ళు కొంత ఎకనామిక్ సిస్టమ్ ఒకటి చేయబడి ఉంటారు. అది అద్భుతమైన తిప్ప అన్నవాళ్ళు దాన్ని పెట్టి మాట్లాడుతారు. ఇప్పుడు మనము அடுத்து దీనికి ఎట్ట మొబైలైజేషన్ చేయబోయాం అనేదానికైనా ఆలోచన అయిపోతాం. మీరన్నీ దీనికైనా ఆలోచన ఎట్ట చేయొచ్చు, ఏం చేసి ఓవర్ అభిప్రాయం అంటే దాన్ని మన మనసులో పెట్టుకుని దాన్ని చేసి మనం புலி பாய்ச்சல் கிளம்பிட்டு 2 வருஷம் தான், 2 வருஷம் లేదు, அதிகபட்சம் 3 வருஷம்ல మన సమూహాల నుండి మన కమ్మవారి కల్చరల్ అకాడమీ నుండి குறைந்தது ஒரு 4 IAS IPS వచ్చేస్తున్నారంటే ఆ 4 IAS IPS ఆఫీసర్స్ మట్ట బిడ్డలను చూసి వాళ్ళని கொண்டு వచ్చేస్తారు. ఒక 10 வருஷம் మనం కష్టపడి పాటుపడుతుంటే எங்கிருந்தா கிளம்புறாங்க இத்தனை பேர். இந்த நாயக்கமார் இந்த கலெக்டர் வேலைகள் ரோல் வந்துருக்காங்க, எங்க பார்த்தாலும் IAS அவங்க இருக்காங்க, எங்க பார்த்தாலும் IPS அவங்க இருக்கிறாங்க. எப்படி இத்தனை பேர் கிளம்புறாங்க? அட்டண்ட மாட்டை வச்சு மாட்டை வச்சேதாనికి అయిన முன்னுதாரணம் ரிட்டர்ன் சொல்றாரு பழனி மக்கள் பேரவை. ఆ மக்கள் பேரவை மூலம் ஃபோர்த் அதாவது UPSC TNPSC 4th கிரேட் தான் ராசுக்கு VAS கூட மாட்டார்.
అటు మనం ముయற்சி చేస్తుంటే వాళ్ళంటే బిఏఓ కూడా తమిళనాడులో పెద్దది ఉండారో, వాళ్ళంటే పోలీసులు వాళ్ళని ఎంత పదవి ఉండారో, వాళ్ళంట வருவாய் துறையில பெத்ததி பரவி ఉండారో అదే మార్గం మనము వచ్చి అధికార మఠాల పరవి రావాలా. కింది మఠాల నుండి మీరు ప్రయోజనం లేదు. మనదన్నీ గొప్పతనం అయింది. సాధారణ చిన్న బిడ్డలు కాదు మనం అన్ని. బాగా బతికిన సమూహం. ఆ సమూహం మళ్ళా పాంతనలకు రావాలా. పాంతనలకు రావాలంటే ఈ కార్యం మనం చేసే కావాలా. అది రాను నడవడికే, ఇమ్మీడియట్ గా రాను వెంట నడవడికి, ఆ నడవడికే మనం పాజిటివ్ ఎత్తి కావాలా. అంటే దానికి వెంటనే ఉండాలి. అది సంబంధించి మనం అన్ని చేయడం మాట్లాడచ్చు. ఒకడు ఉండండి అది అట్టే ఫాలో చేసేది వాய்ப்பு లేకుండా ఒకటి రెండోది మేము పెద్ద లెవెల్ చేస్తే మన దగ్గర కోఆపరేషన్ ఇంకా రాలేదు. అంటే మనం ఎదురు చూసేది మెయిన్గా శుద్ధమైన కోఆపరేషన్ రాలేదు. మనం మాట్లాడే దీంతో పోలీసు మళ్ళీ దీనికి அடுத்த స్టెప్ ఏమంటేది మనసులో కలదిగిన ఇదే లేకుండా పోయింది. మీరు ఓటు నాకు తెలియదు, నేను ఓటు మీకు తెలియదు, నేను చూసావు, నేను మాట్లాడాను, నేను తోడు పోలీసే వస్తాను, మీరు యాడ్ ఉండాలని అడుగు, నేను మీకు ఫోన్ చేయకుండా నేను యాడ్ అని తెలుసు. ఈ పడక నాకు వస్తుందా దీన్ని డెవలప్ చేయకుండా చెప్తూ నాకు అర్థం. ఇప్పుడు మనకు సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. ఇంకా మాట ఉంటుంది. అన్న నేను శ్రీమాన్ సుందరన్న కూడా నా దగ్గర 15 ఏళ్ళ మట్టి ఆయన కూడా నాకు పడుకుంటాను. అన్న వాళ్ళని కూడా 5 ఏళ్ళ మట్టి పడకాలనుకుంటాను. అన్నను పెంచున్నారు మట్టి కర్పణలు తెలిసి చూసుకుంటాను. ఇండివిజువల్ ఉంటారు కదా, ఉండాలి కదా, ట్రీట్మెంట్ ఉంటే చేసేది అందరికీ తెలవాలి, అందరికీ తెలవాలి. ఆ సిచ్యువేషన్ మన కమ్యూనిటీ అన్ని మనల్ని గుడికి వచ్చిందామా వచ్చేసిన మన సిక్కినే ఉంటే అట్లా ఉంటుంది. వచ్చేసి సంవత్సరం వేసిందని ఎంతో ఒక సంవత్సరం వేసింది. మనమే చేసుకుంటే కమ్మవారి పొడచిదా నేను నడిచిన మన ఇద్దరికి అన్నీ 4-10 సెలవు చేస్తాను. కానీ అన్ని ఇప్పుడు దాని தொடர்ச்சிగా లేదంటే ఈ தலைவர் వచ్చుంటారు, అన్నమాట వచ్చుంటారు, అన్నమాట వచ్చుంటారు, ఈయనమాట వచ్చుంటారు. దాని నీட்சிగా దాని தொடர்ச்சிగా మనం ఇంతలో డెవలప్ అయ్యి ఉంటాం. உடம்பேட்டில் செய்ய முடியாத வசம் வந்தா உடம்பேட்டில் கேரண்டி చేసి మనకు நான் సందర్భం లేకుండా పోయా ఆ ఫోర్స్ ని నేను ఈడే చేసి కోయంబత్తూర్ పక్క చూసిందా నేర్చుగా నేను ఏదో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నదమ్ములుగా మీకు ఏ మాత్రం లేదు. నాకు ఒకటింటే మీరుదా, మీరు ఒకటింటే నాదా అంటే మనల్ని మనం రావచ్చు. మొదలు వచ్చిన కనుక అన్ని సగజం కొనుగోలు వచ్చేస్తాం. అది నీ ఒకటి పెద్ద ప్రశ్న లేదు. నమస్కారం. ఒట్టుగా ఉంటే అన్ని సాధన చేశారు. ఒట్టుగా మన దగ్గర లేదు. అందుకని చెప్పాలి, ఈకో ప్రచన ఉండాలి, అన్నదమ్ములకు ఉండాలి, అది సగలకు ఉండాలి. దాన్ని వచ్చాను నేను మునుగా కమ్మవల్ల మీకు అవసరం దాంట్లో ఇప్పుడు బిఎన్టీ హాస్పిటల్లో మెడికల్ తరిపూర్లో ట్రస్ట్ చూసి కమ్మాలకు తీసుకున్నాను. నాకు ఇస్తుంది నేను నాకు కుంగి హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్లో పోయి నెలలో పోయి మాట్లాడేసి 14 కూడా మాట్లాడి CEO పోయి చూసి 10% ఇచ్చాను. కేజీలు ఇచ్చుకున్నారు. అదే మరి రామకృష్ణ హైయెస్ట్గా 15 లక్షలకి పెట్టించుకున్నారు 4 సంవత్సరాలు. నిన్న కూడా ఊరికి పొల్లాచికి చెప్పారు, అరుణ్ చెప్పారు. ఆ కటేసి 2 నిమిషాలు వచ్చి అడిగినారు, లెటర్ ఇస్తున్నారు. 25,000 తక్కువ చేస్తున్నారు. వాళ్ళ గురించి చెప్పినారు. భారతదేశంగా ఆయన ఇచ్చేసి 100 25,000 కమ్మి చేసినారు చెప్పినారు. అదే మరి రాయల్ క్యారెక్టర్ KMCH నల్లాపాంచాన్ని నేను ఇతను వేసి చూస్తాను. ఇంకా సెంట్రల్లో వేసి చూస్తాను. ఆఖరి దగ్గర కన్సెషన్ తీసుకున్నాను. అందుకే గంగా తీసుకున్నాను. బేబీ మంటూ హాస్పిటల్ ఐ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇట్లా 10 హాస్పిటల్ తీసుకున్నాను. అది కుంజి హాస్పిటల్ 10 హాస్పిటల్ అంటే అది ఓరోని బట్టి వాళ్ళ ఎంపీలో తెలిసి అట్లా పోయినా ఇండివిజువల్గా ఈ మన రామకృష్ణ ఇచ్చారు, కేజీలు ఇచ్చారు. దాన్ని చూపిన 3 సంవత్సరాలు ఒప్పందం వేసుకున్నారు. వాళ్ళకి మనకి పెడుతున్నట్టు 3 సంవత్సరాల నుంచి మనం పోయి చేసుకోవాలి. మన నెలకి 5 టికెట్ అనమాట. పొలాలన్నీ ఇంధంగా ఉందంటే అది చేసుకుంటాక ఇక్కడ అన్ని ఎడాల లెక్కలు ఇచ్చి అన్ని చేసుకుంటాను.
బాగా పోయి ఉండాలి. మీరు చెప్పినట్టు మండపాల్లో ఇది పెద్ద కొద్ది పెద్ద లెవెల్లో చేస్తే మండపం తీర్చేదానికి ఎస్ఎన్ఆర్ సునామీ అనేది అందుకే అది ఉండే విఐపీలో ఓవర్ కావాలన్నా వాళ్ళు ముఖ్యమైన వచ్చి స్పీచ్ ఇచ్చలేదు. వాళ్ళు వచ్చి చూసేస్తే స్పీచ్ ఇస్తే అది మనం పని చేయడం దాని అమ్మాయి ఇది చేయొచ్చు. అంతకుడే మీరు ఏ ఆలోచన చెప్పారో మీరు చేస్తాను కంటిన్యూ చేయొచ్చు. నేను అన్నింటికీ ఫుల్ సపోర్ట్గా దీంట్లో ఇళ్ళజనీగా వరుణంగా రిప్లేస్ ఉండాలి. నాగరాజు ఉండాలి, అతను ఉండాలి, పోయింది గీతలు ఉండాలి. మేము సరేనా అని దీనికి మీరు ఇప్పుడు ఉరిపిల్లలు అన్నీ ఉండవు కదా. ఉరిపిల్లలు లేదా మెంబర్స్ మీరు కట్టణ ఫిక్స్ చేసేసినట్ట 500 1000 చేసేసా 1 year సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తారా మెయిన్ సెలవులు అని మనం చేసేది. ఒకే మంది చేస్తే అది తలవారు చేరాడుతున్నట్టు చేసి ఉండే మాట్లాడుకుంటా అది జనరల్గా అమౌంట్ ఫిక్స్ చేసుకుంటాం. అంటే అది ఊరికి మన జరిగినప్పుడు ప్లగ్స్ కొట్టేదే టీ కాపీ తీసిచ్చాము. ఈ టీ కాపీ కూడా ఎవరెవరు స్పాన్సర్ చేసుకోవచ్చు. ఆయన ఉంటాయి అయితే ఈ బేసిక్ ఇది బిస్కెట్ కానీ మారని ఉంటాయి కదా కలెక్టర్ కార్డు అన్ని కొట్టాలన్నా ఎడగా పొయ్యా ఉంటావు కోపం సెలవు మేమన్నీ పోయాము. మీరు బస్సులో పోయారు మీకు కోపం సెలవు కావాలి దాని వల్ల